ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఒక ముఖ్యమైన చట్టాన్ని తీసుకొస్తారని చెప్పారు. ఆల్రెడీ ఈ విషయం గురించి కూడా మనం మాట్లాడుకుందాము. ఆ చట్టంలోను కొన్ని విషయాల గురించి ఎస్పెషల్లీ దేవీ దేవతల గురించి, అలాగే ఆడవాళ్ళ గురించి అడ్డదిడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరికేస్తాను అనే రేంజ్‌లో కూడా ఆయన చెప్పారు. అంటే ఆయన మాలలో ఉన్నారు కాబట్టి అంత హార్ష్ పదాలు మాట్లాడలేదు. బట్ మీనింగ్ మాత్రం అదే అన్నట్టు. ఓకే. దీనికి దీనికి చాలా మంది కూడా తమ అభిప్రాయాలను సముఖంగా వ్యక్తం చేశారు. అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట. సో, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించేందుకు పార్టీ పెట్టిన మీకు, నేను ప్రశ్నిస్తున్నాను అని అనుకోకుండా, నేను ఏవైతే చూపిస్తున్నానో వాటిని ఆధారాలుగా చేసుకొని, నాకున్న ప్రశ్నలకు సమాధానాలు మీరు చెప్తారేమోనని చెప్పేసి నేను అడుగుతున్నానన్నట్టు. Freedom of speech does not mean the freedom to abuse. You have the right to criticize government. You have the right to question us. You have the right to disagree with our decisions. This is democracy and we welcome it. But abusing someone, issuing death threats, spreading false allegations, targeting women, insulting religious beliefs, attacking someone's dignity, or provoking violence are not protected under the Constitution. They are criminal offenses. సో వీడియోలో చూశారు కదండి, కఠినమైన చట్టాలను పెడతాము ఎవరి మీద, దేవీ దేవతల మీద, ఆడవాళ్ల మీద అసభ్యంగా మాట్లాడుతూ వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరిచే వాళ్ళని అస్సలు వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి చాలా మంచి మాటలు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు నేను కొన్ని చూపిస్తాను సార్ మీకు. అది ఎవరైనా కానివ్వండి. ఆల్రెడీ నేను అడిగాను, ఏదైతే మీరు చట్టం తీసుకొస్తానని చెప్పారో ఆ చట్టం కేవలం హిందువులకు మాత్రమే పరిమితమా, లేకపోతే ఇతర మతాలకు కూడా అది ఉపయోగపడుతుందా అని చెప్పేసి అడిగాను. ఇంకొకటి ఏంటిదంటే, ఈ చట్టాన్ని మతాలకి అలాగే కులాలకి పక్కన పెడితే ఏంటిదంటే, ఎవరైతే ప్రజలున్నారో ఆ ప్రజల్లో అది ఏ పార్టీలకి సంబంధించిన వ్యక్తులైనా కానివ్వండి, ఓకే, ఏ పార్టీలకి సంబంధించిన వ్యక్తులైనా కానివ్వండి, వాళ్ళు మన పార్టీ వాళ్ళైనా కానివ్వండి, పక్క పార్టీ వాళ్ళైనా కానివ్వండి, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా? చూపిస్తానండి, కొన్ని ప్రూఫ్స్ తోనే మాట్లాడదాము. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే, నా వెనక ఉన్న ఒక ఫోటో చూద్దాం అన్నమాట. మన హనుమాన్‌జీ. సో చూసారు కదా సార్, ఇది ఎక్కడ జరిగిందంటే, మొన్న మన కూటమి ప్రభుత్వంలోని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ర్యాలీలో సాక్షాత్తు హనుమాన్‌జీనే, ఆంజనేయ స్వామినే ఒక వేషం కట్టించి, ఆ వేషం కట్టించి డాన్స్ చేస్తుందే కాకుండా ఆయన చేతిలో ఒక రాజకీయ జెండాను పట్టారు. ఏదైతే మీరు చెప్పారో, ఏది మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా రాజకీయాలనేవి ఉండాలి. ఇంకొకటి, మతాలను రాజకీయాల్లో కలపకూడదు. ఎవడైతే రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఇలా మతాల మీద దుష్ప్రచారం చేస్తున్నాడో, మతాలను కించపరిచి మాట్లాడుతున్నాడో, ఇక్కడ మాట్లాడడం కాదండి, అంతకు మించి చేసేశారు. రోడ్ల మీద డాన్స్ చేపిస్తున్నారు హనుమాన్‌జీని. సో దీనికి మీరేమంటారు? బైబిల్‌ని నిషేధించండి, భారతదేశాన్ని కాపాడండి. బైబిల్ భారత రాజ్యాంగాన్ని అంగీకరించదు, ఆమోదించదు. బైబిల్ వలన భారతదేశానికి పెద్ద ప్రమాదం ఉంది. ఇక్కడ ఎవరో హైందవ వీరంట, వీళ్ళు కూడా మతాలను రెచ్చగొడుతున్నారు. ఒక మతాన్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారు. ప్రూఫ్స్ తోనే చూపిస్తాను సార్ మీకు. ఓకే, వీళ్ళని ఏం చేద్దామంటారు? ఇక ఆడవాళ్ళ మీద అసభ్యంగా మాట్లాడితే, సోషల్ మీడియాలో కానివ్వండి, ఎక్కడైనా సరే అసభ్యంగా మాట్లాడితే అస్సలు సహించునని అన్నారు. ఐ యామ్ ద బిగ్ ఫ్యాన్ ఫర్ దిస్ సార్. ఇదేమంటారు ఒకసారి? ఇదేంటిదంటే, ఇగోండి, నేను అది చదవడానికి కూడా నాకు కొంచెం ఇదిగా ఉంది. ఇది సార్, ఇది సార్. మరి వీడెవడో చూసారా సార్? ఇంకొకటి, ఇక్కడ ఒక సింబల్, అంటే వేరే మతాన్ని కించపరుస్తున్నాడు అనమాట. ఇంకా దేశానికి పట్టిన చీడ పురుగులు, ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ ఇంకా ఉన్నారండి ఇలాంటి వాళ్ళు. ఇక్కడ ఇంకొకటి, ఒక అమ్మాయిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకుందామా సార్? ఇంకా ఉన్నాయి కొన్ని. ఇదిగోండి, వీడెవడో వీడెవడో అంతకు మించిపోయాడు అనమాట, పనికి మాలిన విధవ. ఓకే, మేబీ వాడి పుట్టుకనే అనుమానించాల్సి వస్తుంది అనమాట. వీడి వల్ల వాళ్ళ తల్లిదండ్రులు బాధపడతాడే. చూడండి ఒకసారి, మీరే చూడండి సార్. బాగున్నాయి కదండి ఇవన్నీ. ఓకే, ఇంకా ఉన్నాయండి,
చూద్దాం. ఇంకొకటి సార్, వీడు ఒక జర్నలిస్ట్ గురించి మాట్లాడుతూ వాడన్న మాటలు అనమాట. ఇంకొకడు వీడు ఒక పాప ఫోటో పెట్టుకున్నాడు. ఈ పాప వాళ్ళ ఇంటిలో పుట్టడము ఈ పాప చేసుకున్న దౌర్భాగ్యం అన్నట్టు. ఎందుకంటే ఇలా పనికిమాల వాడి ఇంట్లో ఆడపిల్లలు ఉంటే మేబీ ఆ పిల్ల జీవితం ఏమవుతుంది తర్వాత. వీడు పెట్టింది చూడండి ఒకసారి. ఇంకా ఇంకా చూడండి, చాలా మంచి మంచి మాటలు మాట్లాడారు అనమాట. ఎవరో పద్మకుమార్ గుంటలంట కామధేను ఫోటో పెట్టుకున్నాడు వీడు. ఇదిగోండి, నేను చదవడానికి కూడా చాలా చిరాగ్గా అనిపిస్తుంది అనమాట. బాగున్నాయి సార్ ఈ మాటలన్నీ. మరి దీనికి మనం ఏం చర్యలు తీసుకుందాం సార్? ఇంకా ఉన్నాయి, చూద్దాం. ఇంకొకటి అండి, వీడు పుట్టడము వీళ్ళ అమ్మ చేసుకున్న పూర్వజన్మల పాపం అండి. నేను అదే అంటాను, పాపం. వీడి పేరు ఆదినాగి రెడ్డి. ఈవిడ మనందరికి తెలిసింది సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు. సో వాళ్ళ అమ్మగారు, ఈవిడ మనందరికి తెలిసిందే సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు పార్వతి గారు. వాళ్ళ అమ్మగారు బయటకు వచ్చి ఏదో కేసు నడుస్తుంది కదండి, ఆ కేసు నడవడం గురించి మాట్లాడితే వీడు అంటున్నాడు ఈ వెధవ. చూడండి సార్, డిసిఎం పవన్ కళ్యాణ్ గారు, వీడి మీద కూడా చర్యలు తీసుకుందామా? ఒక ప్రోపగాండా అనేది చేస్తున్నారు, ఆ ప్రోపగాండా గురించి కూడా మాట్లాడతాము. వీడు బదులు అరే ఒరే పనికిమాలినోడు, ఆవిడ వికలాంగురాలు, ఆ మాట అనడానికి నోరెలా వచ్చిందిరా నీకు? చెప్తున్నాను కదా, మీ అమ్మా నాన్నకి పుట్టడము వాళ్ళు చేసుకున్న దౌర్భాగ్యం. ఇంకా ఉన్నాయండి. వచ్చాడండి మన గుండుగాడు, వచ్చాడండి పవన్ కళ్యాణ్ గారు. నేను ఆల్రెడీ ముందు వీడియోస్ లో కూడా మాట్లాడాను. వీడు ఇదే అంటున్నాడు అని చెప్పేసి, ఇదిగోండి వీడేకంగా ఒక పెద్ద తమ్నేల్ పెట్టుకున్నాడు అనమాట. బైబిలు లా పుస్తకము ఇంట్లో ఆడవాళ్ళు చదవలేరు. ఏం చదవలేరు ఏంటో మరి, ఏం చదవలేరు ఏంటి? వీడు ఏకంగా డైరెక్ట్ ఇది పెట్టేసుకున్నాడు కదా. వీడిని ఇంటర్వ్యూ చేసిన వాళ్ళ మీద కూడా కేసు పెడతారేమో నేను ఆతృతగా ఎదురు చూస్తున్నా. ఇంకా ఉన్నాయి సార్, చూపిస్తా. అరే హీరో అలా ఉండేవాడు గాడ్ అవుతాడు. గాడిద మీద ఎక్కించి కుక్కన్న కొట్టినట్టు కొట్టించి ఉమ్మోయించి అని మేకులు కొట్టి, అది ఇద్దరు దొంగలతో గాడ్ లక్షణం ఉందనా? గాడిద మీద ఎక్కిన గాడిద కొడుక్కి. ఇక ఇదైతే డైరెక్ట్ ఆ రాధా మనోహర్ దాస్ అనే దొంగ స్వామి గాడు పెట్టిన కామెంట్స్ ఇవి. చూడండి సార్ ఒకసారి ఎంత బాగా మాట్లాడాడో వీడు. చూడండి మన స్వామీజీ ఇది. వీడికి ఏంటిదంటే ఒళ్ళంతా నరన అది పాకిపోతాయి. ఏంటిదంటే రైమ్స్ అనమాట, రైమింగ్ ఇడిది. ఇంకా ఉన్నాయి, ఇగో సార్ వీడే రాధా మనోహర్ దాస్ 108 అంట. మేబీ వాడిని జైల్లో పెడితే ఇచ్చే నంబరేమో. ఇగో బుక్ ని మళ్ళీ ఏమంటున్నాడు, బైబిల్ పుస్తకాన్ని, ఒక మతానికి సంబంధించిన పుస్తకాన్ని ఏమంటున్నాడో అంటే నా నోటితో చెప్పలేను కాబట్టి మీరు చూస్తే చదువుతారని చెప్పేసి చెప్తున్నానండి. అది వాడమన్న మాట. ఇగో దీనికి ఏమంటారండి సార్ పవన్ కళ్యాణ్ గారు? ఇంకా ఉన్నాయండి వీడు ఆనుముత్యాలు. ఇగో మళ్ళీ అంటున్నాడు వాడు, ఇదిగోండి 3 ఓకే 4 5 సార్ వినిపిస్తుందా? కనిపిస్తుందండి డిసిఎం గారు? వీడన్నదే, ఇదిగో బోడిగుండిగాడ అంటుందే. ఉన్నాయండి, ఇంకా ఉన్నాయి, చూపిస్తాం. రాధా మనోహర్ దాస్ మళ్ళీ అదే మాట, పనికి మాలిన మాట, పెంట తినే మాట. ఇగోండి మళ్ళీ అదే మాట. లా బైబిలు, ఇంకొకటి ఏంటంటే లా మతాలు, ఇంకా లా కొడక, ఇంకా ఉన్నాడండి పోరంబోకు ఇది, ఇంకా బొక్కలో, ఇంకా ఇంకొక మాట అన్నాడండి వీడు. దీనికి ఏమంటారు మీరు? ఏమంటారండి? ఇంకొకటి మీ అమ్మని బ్రిటిష్ వాళ్ళు ఎవరు? ఇదండి, ఇది వీడి భాష. ఈ పనికి మనని ఏదో భాష ఇది. అంటే మీరు ఒక చట్టం తీసుకొస్తానన్నారు కాబట్టి ఆడవాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళని
మతాల గురించి మాట్లాడే వాళ్ళని శిక్షిస్తానన్నారు. కాబట్టి మీ మీద నమ్మకంతో నేను ఇవన్నీ ఈ యదవ గురించి చూపిస్తున్నాను. ధైర్యం ఉందా? చేసే ధైర్యం ఉందా మీకు? ఇంకా ఉన్నాయి. ఇగోండి మళ్ళీ లా మళ్ళీ అంటున్నాడు ఈడు యదవ, ఈడే రాధా మనోహర్ దాస్. ఇదిగోండి, ఇది ఇది యేసు తల్లి లా అంట. వీళ్ళ ఫ్యామిలీ అంతా అదేనేమో, ఇదే పని చేసుకుని బతుకుతారేమో వీళ్ళ ఫ్యామిలీ. అలాగే పుట్టాడేమో వీడు. సో డీసీఎం గారు చూశారు కదండి, జస్ట్ ఈ వీడియో చేస్తుంది డైరెక్ట్ గా మీతో మాట్లాడడానికి అవ్వదు కాబట్టి ఈ వీడియో మీరు చూస్తే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే మీరు చెప్పిన చట్టం అంతా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి. నేను అన్ని ప్రూఫ్స్ తో సహా చూపించాను. ఎవడెవడు పెడుతున్నాడో, ఏ చెత్త వాగుడు పెడుతున్నాడో, ఏ ఎదవ ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో, ఈ స్వామీజీ దొంగ స్వామీజీ, ఈ దొంగ ముసుగులో ఉన్న పనికి మాలని ఎదవ, పెంట తింటున్న ఎదవ, మురికిలో పొరలాడుతున్న ఊరపంది, గజ్జు కుక్క, ఈ గజ్జు కుక్క సపోర్ట్ చేసే ఆ ఊరపందులందరికీ ఇది ఆ ఊరపందులందరి మీద మీరేమైనా యాక్షన్ తీసుకోగలుగుతారా? మీరు ఒక మంచి మాట అన్నారు, ఎవరి మతాలను దూషించకూడదు అన్నాడు. మరి ఈ పనికి మాలని ఎదవా ఏంటి? ఈ పనికి మాలని ఎదవా, మీరు స్వామీజీ గురువు గారాన్ని గౌరవిస్తున్న ఎదవా ఇలా మాట్లాడుతున్నాడని. ఏది మీకు అంటర్లైన్ కూడా చేసి చూపించాను కదా, నోటితో పలకలేనివన్నీ కూడా మాట్లాడుతున్నాడు. మరి ఆ యదవని ఏం చేద్దాము? ఆ యదవతో పాటు కొంతమంది యదవలు కూడా నువ్వు ఉన్నావా? ఇంకొకటి, నేను మొన్న ఒకటి చూసానండి, ప్రశ్నరావన్ వీడియో చూస్తున్నప్పుడు కింద ఒక కామెంట్ చూసాను. దానిలో ఏంటంటే ప్రశ్నరావన్ వీడియోలో వేరే మాటలు మాట్లాడుతుంటే ఆ అమ్మాయిని ఉద్దేశించి ఒక యదవ అంటున్నాడు అనమాట. ఓసే అంటే నేను అంటున్నా కదండి, ఆ యదవ పెట్టింది. ఓసే నువ్వు ఇప్పటి వరకు రావణ్ గాడి పెళ్ళమని అనుకుంటున్నాను కాదా, ఉంచుకున్న దానమని అడుగుతున్నాడు. వాడు ఒక అమ్మకి అబ్బకి పుట్టాడంటారా డీసీఎం గారు? మరి అలాంటి వాళ్ళని ఏం చేద్దామంటారు? మీరు చెప్పిన చట్టమే, మీరు చెప్పిన చట్టాన్ని వర్తింపజేసే దమ్ము ధైర్యం తెగువ మీకుందా? మీ ప్రభుత్వానికి ఉందా? నేను అందుకనే స్టార్టింగ్ లోనే అన్నాను, ఇది కేవలం హిందువులకి అండ్ మీ పార్టీ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి మాత్రమే ఇది పని చేస్తుందా, లేకపోతే మిగతా అందరికీ కూడా పనిచేస్తుంది? ఏవైతే నేను ప్రతిదీ చూపించానో వీటన్నిటి మీద యాక్షన్ తీసుకునే తెగువ మీకుందా? యాక్షన్ తీసుకోగలరా మీరు? చెప్పండి. ఇంకొకటి ఏమన్నారంటే ఆరోపణలు చేస్తే ఊరుకోనన్నారు. నేను ఆరోపణలు చేయట్లేదు, నేను అన్ని స్క్రీన్ షాట్స్ తో సహా తీసుకుంటున్నాను అనమాట. ఇంకొకటి ఏంటిదంటే ఏదైతే రావణ్ కేసు నడుస్తుందో ఆ రావణ్ కేసులో ఏంటిదంటే ఈ కొంతమంది, అది మీకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఎవరైతే ఫేవర్ గా ఉన్న వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, చాలా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. చాలా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. అది ఎలాగంటే నిజాలు అనేవి మాట్లాడకూడదు, బయటకి మాట్లాడితే బాబోయ్ మమ్మల్ని కూడా ఇలా చేసేస్తారేమో అన్న ఒక వణుకు పుట్టిస్తున్నారు అనమాట. దేనికి మాట్లాడుతున్నానంటే ఇది రావణ్ కేసు అనేది ఇప్పుడు ఆ పరిధి పోలీస్ స్టేషన్ లో కోర్టులో ఉంది. బట్ దానిని ఎన్ఐఏ వాళ్ళు తీసేసుకున్నారు. సో ఎన్ఐఏ వాళ్ళు తీసేసుకున్నారు కాబట్టి ఇంకా రావణ్ బయటకు రాడు అంటున్నారు. అది ఎన్ఐఏ వాళ్ళు ఇప్పటి వరకు కేసును అనేది తీసుకోలేదు. అది ఇప్పటి వరకు మీ ఏదైతే ఆ లోకల్ పోలీస్ స్టేషన్ ఉందో ఆ లోకల్ పోలీస్ స్టేషన్ ఆ పరిధిలోనే నడుస్తుంది. మరి ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళని ఏం చేయాలంటారు? చెప్పండి సార్, ఏం చేద్దాము? ఇది నిన్న ఈవినింగ్ నుంచి చక్కర్లు కొడుతుంది. ఇంకొక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే, అంటే భయపెడుతున్నారండి, మాట్లాడొద్దు, ప్రశ్నించొద్దు, మాట్లాడొద్దు అని భయపెడుతున్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని బ్లేమ్ చేయట్లేదు. ఇలాగా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళని కూడా కఠినంగా శిక్షిస్తానని అన్నారు కదా మీరు, దాని గురించి. ఇంకొకటి ఏంటంటే కోర్టులో ఏదైతే రావణ్ మీద హెబియస్ కార్పస్ వేశారు, ఆ హెబియస్ కార్పస్ ఎప్పుడు వేశారంటే రిమాండ్ వేసిన తర్వాత వేశారని చెప్పేసి ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు. హెబియస్ కార్పస్ వేసింది రావణ్ ఫస్ట్ అరెస్ట్ అయిన తర్వాత, బెయిల్ వచ్చిన తర్వాత రెండో పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లిన తర్వాత అక్కడ కనిపించకపోతే హెబియస్ కార్పస్ వేశారు. దాని తర్వాత జరిగింది ఏంటిది? కేసు మీద కేసులు పెట్టారు, బెయిల్ వచ్చింది, లాస్ట్ గా ఊపా కేసు పెట్టి లోపలికి పెట్టారు. ఆ టైంలో కోర్టులో హీరింగ్ వచ్చినప్పుడు కోర్టు వాళ్ళు ఏమన్నారంటే రిమాండ్కి వెళ్ళాడు కాబట్టి రిమాండ్ రిపోర్ట్ తీసుకురండి అని అంటే వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ తీసుకుని ఆల్రెడీ నిన్న సబ్మిట్ చేశారు. నేను ఎవరికి సపోర్ట్ చేసి మాట్లాడట్లేదు, నిజాలు మాట్లాడుతున్నాను. ఎందుకంటే కొంతమంది దుర్మార్గులు పెంట తినే ఎదవలు ఏంటిదంటే ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని స్ప్రెడ్ చేస్తున్నారు అనమాట, భయపెట్టడానికి, అందరిని భయపెట్టడానికి. మీకు మీ సపోర్ట్ అనేది బానే ఉంటుంది. ఎవరైతే వీళ్ళు వెనకాల ఊగిపోతూ మాట్లాడుతున్నారో, ప్రశ్నరావణ్ లోపలికి వెళ్ళిపోయాడు కాబట్టి వాడు ఇంకా బయటికి రాను అంటున్నాడు. తప్పు చేసిన వాడు ఎవడో బయటికి రాడు. తప్పు చేస్తే ఆ బయట తిరిగేవాడు ఎవడైనా సరే లోపలికి వెళ్ళకుండా ఉండడు. ఇది గుర్తుపెట్టుకోండి, ఊగిపోయే వాళ్ళందరూ. సో ఆ పిటిషన్ అనేది మళ్ళీ నిన్న వేశారు రిమాండ్ రిపోర్ట్ తోటి.
అది రేపు హియరింగ్ వస్తుంది, రేపు బెంచ్ మీదకి వస్తుంది అనమాట. రేపు బెంచ్ మీదకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుస్తుంది అనమాట. ఇది జరిగింది. కానీ ఒకడు అంటున్నాడు లెఫ్ట్ లెగ్ తో తన్నాడంటే సుప్రీంకోర్టు జడ్జు, అందుకనే ఎవరైతే రావణ్ తరపున పిటిషన్ వేశారో వాళ్ళందరూ మూసుకుని వచ్చేసారు. నేను అంటున్న మాటలు కాదండి, మూసుకుని వచ్చేసారని చెప్పేసి ఏదో పనికి మళ్ళీ వాగుడు వాగుతున్నారు అనమాట. ముందు ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని స్ప్రెడ్ చేయడం ఆపమని చెప్పండి సార్. మీ ఫాలోవర్స్ మీకు ఎలాగో ఉంటారు, ఓకే, మీ అభిమానాలు కూడా వాళ్ళకి ఎలాగో ఉంటాయి. మధ్యలో ఇలాంటి భయభ్రాంతులకు గురి చేయడం ఎందుకండి? ఒక కన్స్ట్రక్టివ్ నెరేటివ్ అనేది ఎందుకు తీసుకొస్తున్నారు? కరెక్ట్ కాదేమో కదా సార్. సో ఏవైతే నేను ఈ విషయాలు చెప్పానో, ఏవైతే కొన్ని ప్రూఫ్స్ చూపించానో, ఆ ప్రూఫ్స్ అన్నిటి ఆధారంగా చేసుకుని ఎవడైతే పనికిమాలని వెధవలు, పెంట తినే వెధవలు, ఊరపందులన్నీ కూడా మతాల మీద పడి ఏడుస్తున్నాయో, ఆడవాళ్ళని ఎంత అబ్యూజ్డ్ లాంగ్వేజ్ తో మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ శిక్షిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా. మేబీ అది మీరు ప్రూవ్ చేసుకుంటారనే నమ్మకంతో కూడా ఉన్నాను సార్. థ్యాంక్ యూ.